అందుకే రామనామాన్ని మించిన నామం లేదు. నేను రామనామం చేస్తాను అంటే సాధ్యం కాదు. రామనామం నా చేత పలికించి పరమేశ్వరుడు నన్ను ధన్యుణ్ణి చెయ్యాలి. ఈశ్వరా, నా చేత రామనామం పలికించి నన్ను ధన్యుణ్ణి చెయ్యవయ్యా అని అడిగారు. అంత గొప్ప నామం. త్యాగరాజస్వామి అంటారు, శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా. ఎంత రుచిరా అంటే నామం తీగా ఉంటుందా పుల్లగా ఉంటుందా అని అడగకూడదు. బాహ్యంలో అదే పనిగా తినడమే జీవితంగా పెట్టుకుని బడలిపోయినటువంటి నాలుక రామనామం పలకడంలో ఉన్న రుచిని గుర్తిరిగిన నాడు ఆ రామనామం పలకకుండా ఉండలేదు. రామ 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 అని పలకడంలో అంత సంతోషం ఉంటుంది. ఎప్పుడూ శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఆ నామంలో ఉన్న మాధుర్యాన్ని గుర్తిరిగిన వాళ్ళు నిద్రలో కూడా శ్రీరామనామం లేరని మీరు అనుకుంటున్నారా? నేను గుర్తినే అంటున్నాను అనుకుంటున్నారా? ఉన్నారు మహాత్ములు, ఇప్పటికీ ఉన్నారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, పరమ భయంకరమైన వృత్తిలో ఉండి రామనామం అలా చేసేవాళ్ళు ఉన్నారు. నాగమారుతి శర్మ గారని న్యాయమూర్తిగా ఉన్నారు. వారు మాట్లాడుతుంటారు మనతో, కోటేశ్వరారు నేను ఎందుకు వచ్చానంటే శ్రీరామ 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 ఎప్పుడూ నోట్లో వస్తూనే ఉంటుంది. ఆయనకే కాదు, ఆయన తోబుట్టువులకు కూడా అంతే. ఎప్పుడూ శ్రీరామనామం నోట్లో ఆడుతూనే ఉంటుంది. ఆయన నిద్రపోతున్నా, లేచినా, తిరుగుతున్నా, మాట్లాడుతున్నా శ్రీరామ 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 అంటూనే ఉంటారు. అది మహత్వాక్యం. అదేం రమ్మంటే వచ్చేది కాదు. రామనామం పలకడం అంటే అంత తేలికైన విషయం ఏం కాదు. రామనామపు రుచిని గుర్తిరిగిన వాడెవరుంటాడో వాడికి ఆ శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఇన్నాళ్ళు తాగా పాలు, పాలదేం రుచి, నీ నామం రుచి అంటే. రామ కథ, ఆ రామనామ వైభవం ఎటువంటిదో చెప్తున్నారు. అది మనకి తారకం